డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈయన 15th అక్టోబర్ 1931న రామేశ్వరంలో జైనులబ్దీన్ అండ్ అషియమ్మ గారికి పుట్టారు. ఇంట్లో పరిస్థితులు బాగోకపోవడం వలన చిన్న వయసులోనే పేపర్ బాయ్ గా పనిచేయడం మొదలుపెట్టారు. అలా స్కూలింగ్ రామనాథపురంలో ఉన్న షవార్ట్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో అండ్ డిగ్రీ సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ లో కంప్లీట్ చేసి 1955లో మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేయడం కోసం జాయిన్ అయ్యారు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి 1960లో డిఆర్డీఓలో సైంటిస్ట్ గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 1969లో SLV-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఇస్రోకి ట్రాన్స్ఫర్ అయ్యారు. 1980లో రోహిణి శాటిలైట్ ని ఆర్బిట్ లోకి సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసి ఇండియాని మెంబర్ ఆఫ్ స్పేస్ ఫేరింగ్ నేషన్స్ లో జాయిన్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. 1998లో అమెరికన్ శాటిలైట్స్ కి దొరకకుండా పోఖ్రణ్ 2 న్యూక్లియర్ టెస్ట్స్ చేయడంలో ఈయన ముఖ్య పాత్ర వహించారు. 2002 నుంచి 2007 వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పనిచేసి పీపుల్స్ ప్రెసిడెంట్ అనే బిరుదు సంపాదించుకున్నారు. ఇంకొకసారి ప్రెసిడెంట్ గా వర్క్ చేసే అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని వద్దనుకొని IIM షిల్లాంగ్, IITs అండ్ అన్నా యూనివర్సిటీకి విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేశారు. జూలై 27, 2015న IIM షిల్లాంగ్ లో గెస్ట్ లెక్చర్ ఇస్తూ కార్డియాక్ అరెస్ట్ వల్ల ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణం విడిచారు.